ఈరోజు చికెన్ కర్రీ మా ఇంటి స్టైల్‌లో చూపిస్తాను. చూసేయండి. 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కర్రీ లీవ్స్, 7 గ్రీన్ చిల్లీ, 5 ఆనియన్స్ మీడియం ఫ్లేమ్‌లో అప్ అండ్ డౌన్, బ్యాక్ అండ్ ఫ్రంట్ శుభ్రంగా తిప్పుతూనే ఉండండి. ఒక 15 మినిట్స్‌కి కలర్ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు 1 ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు సరిపోయినంత సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మిక్స్ చేయండి. 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ అండ్ చికెన్ మసాలా. మిక్స్ వెల్. గిన్నెలో 1 కప్ బేసన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్, మసాలా, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ అండ్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కర్డ్ అండ్ 1 ఎగ్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. వాటర్ వేయకుండా 2 మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూ ఉంటే నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అప్పుడు చికెన్ ముక్కలు వేయండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత ఆ గిన్నెలోనే వాటర్ తీసుకోండి. హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఆ చికెన్లో వేసి ఒక 5 మినిట్స్ కలిపేసి 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి. 5 మినిట్స్కి జ్యూసీ చికెన్ రెడీ అవుతుంది. ట్రై ఇట్ వన్స్, డూ సబ్స్క్రైబ్.